బర్మా బంగ్లాదేశ్ యువతుల విక్రయం కేసులో ఎన్ఐఏ సిఐ సెల్ విచారణ. పీటీ వారెంట్పై కస్టడీలోకి తీసుకున్న అధికారులు 18 మందిని 10 రోజుల పాటు విచారించేందుకు పోలీస్ కస్టడీ. ముమ్మరంగా సాగుతున్న నిందితుల విచారణ. రహస్య ప్రాంతంలో విచారిస్తున్న ఎన్ఐఏ సిఐ సెల్. ఆంధ్రప్రదేశ్లో P4 పేరుతో కొత్త పథకం ఉగాది నుంచి అమలు చేయనున్న ప్రభుత్వం. 16 జిల్లాల్లో నిన్నటి నుంచి కొనసాగుతున్న సర్వే. మొత్తం పేదల్లో అట్టడుగున ఉన్న 20% మంది గుర్తింపు. 27 ప్రశ్నలు అడిగి వివరాలు సేకరిస్తున్న అధికారులు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ పంచాయతీలో బిల్ కలెక్టర్ చేతివాటం. ఇంటి పన్ను మార్పు కోసం దరఖాస్తు చేసుకున్న సుబ్బారెడ్డి 10,000 లంచం తీసుకొని పనులు చేయకపోవడంతో బాధితుడి ఆగ్రహం. మరో 10,000 కావాలంటూ వేధింపులు. విజయవాడ భవానీపురంలో ఘరానా మోసం. ల్యాండ్ సర్వేయర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 40 లక్షలకు టోకరా. ఏపీ మినిస్టర్ ఆఫ్ మున్సిపాలిటీస్ పేరుతో నకిలీ ఆర్డర్స్ కాపీలు తయారీ. ఆస్తులు తాకట్టు పెట్టి డబ్బులు చెల్లించని అమాయకులు మోసపోయామని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు. తిరుపతి జిల్లా గూడూరు సమీపంలో విరిగిన రైలు పట్టాలు. అధికారులకు సమాచారం అందించిన గొర్రెల కాపర్లు. ట్రాక్కు మరమ్మతులు చేపట్టిన రైల్వే అధికారులు. విజయవాడ నుంచి తిరుపతికి వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం. ఖమ్మం జిల్లా కిష్టారంలో రిలే నిరాహార దీక్షలు. సైలో బంకర్కు వ్యతిరేకంగా 28 రోజులుగా స్థానికుల ఆందోళనలు. కాలుష్యం కారణంగా శ్వాసకోశ వ్యాధులతో జనం చనిపోతున్నారని ఆగ్రహం. కాకినాడ ప్రతిపాడు పిహెచ్సిలో జనసేన టీడీపీ నేతల ఓవర్ యాక్షన్. హాస్పిటల్ సిబ్బందితో పాటు రోగులను భయపెట్టిన నేతలు. తాము చెప్పింది చేయాలి అంటూ వైద్య సిబ్బందిపై ఆగ్రహం. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితులకు వైద్యులు చికిత్స అందిస్తూ ఉండగా 2 పార్టీల నేతల హంగామా. ఆంధ్రప్రదేశ్లో మండుతున్న ఎండలు. రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు. కర్నూలులో అత్యధికంగా 39.4 డిగ్రీల టెంపరేచర్. రాబోయే 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి అంటున్న వాతావరణ శాఖ. తెలంగాణలోనూ హైయెస్ట్ టెంపరేచర్స్ నమోదయ్యే ఛాన్స్. తెలుగు రాష్ట్రాల్లో పీక్స్కు చేరిన క్రికెట్ ఫీవర్. కివీస్పై భారత్ విజయం ఖాయమని అభిమానుల ధీమా. బౌలర్లు సమిష్టిగా కృషి చేస్తే తిరుగులేదు అంటున్న క్రికెట్ లవర్స్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా లక్ష్మారెడ్డిపల్లిలో క్రికెట్ ఫీవర్. శ్రీ రామలింగేశ్వర అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు. త్రివర్ణ పతాక రూపంలో అలంకరించి స్వామివారికి ప్రార్థనలు. ఇండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ గెలవాలని దేవునికి వేడుకోలు.